ఇవాళ ఈ గ్రామ అభివృద్ధికి అన్ని వర్గాల వారికి కమ్యూనిటీ హాల్స్ ఇస్తే దానికి కూడా కోర్టుకు వెళ్ళి స్టే తెచ్చారు. దాని మీద మొత్తం నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు ఇక్కడ అందరూ కూడా పెద్ద ఎత్తున నిరాహార దీక్షలు చేస్తే మీరు కోర్టులో ఎత్తే పరిస్థితికి వచ్చారు. మళ్ళీ ఇవాళ 30 పడకల హాస్పిటల్లో డాక్టర్స్ తోటి వచ్చి 2 లక్షల పైబడి ఇక్కడ అందరూ కూడా వైద్యం చేయించుకోవడానికి సిద్ధంగా ఉంటే ఈ గ్రామంలో ఎవరికైనా సరే వెంటనే ఏ ప్రాబ్లం వచ్చినా 5 నిమిషాల్లో ఇక్కడ ఉండేలాగా ఏర్పాటు చేస్తే హాస్పిటల్ని దాని మీద కూడా మీ షాపులు తగలేసుకోండి. మీ షాపులైనా తగలేసుకుంటాను కానీ మీరు అని అడుగుతున్నాను. మీ స్వార్థ బుద్ధి కోసం మీ స్వార్థం కోసం ప్రజలను నట్టేటు ముంచడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు ఈ బతుకులు మార్చుకోండి. మీరు నికృష్టమైన బుద్ధి నాయకులు ఎవరూ లేరు. ఈ ప్రజలకు మేలు చేసే దాంట్లో అడ్డుపడే మనస్తత్వం నువ్వు, కుళ్ళి మనస్తత్వం ఉన్న నాయకుడు నీ ఒళ్ళే విషం. నువ్వు విషపూరితమైన మనుషులు. నువ్వేది కూడా మంచిని కోరవు. నువ్వు చెడే కోరుతావు. నీ ఒళ్ళంతా విషమే. నువ్వు అసలు మనిషి జనం ఎత్తడానికి సరిపోవు. నువ్వేదో పాము అయి పుట్టవలసినోడు పొరపాటు మనిషి అయి పుట్టావు. ఇవాళ నీ గ్రామ ప్రజలు నీ పుట్టిన గ్రామాన్ని నువ్వు చేయకపోయినా మేము అభివృద్ధి చేస్తా ఉంటే దానికి కోర్టులో ఇలా అడ్డుపడుతున్నావు. నీ అంత నికృష్ట మనిషి ఇక్కడెక్కడ ఉండడని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. నువ్వు అసలు మనిషివే కాదు. ఇప్పటికైనా సరే నీ గ్రామ ప్రజలు ఆగ్రహానికి గురి కాకుండా నువ్వు అర్జెంటుగా కోర్టు ఎత్తి ఇక్కడ హాస్పిటల్ కట్టడానికి సహకరించకపోతే నిన్ను జీవితంలో ఇక్కడి నుంచి తన్నేయటం ఖాయమని చెప్పి ప్రజలు మీ గ్రామ ప్రజలని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. సిగ్గు శరం ఉందా నీకు అని అడుగుతున్నా. ప్రతిదీ కూడా అడ్డుపడుతున్నాయి. మా ఊరు కాలేజీకి కూడా అడ్డుపడ్డావు. అక్కడ హై స్కూల్ శాంక్షన్ లేకుండా హై స్కూల్ బిల్డింగ్ కూల్చేసావు. ప్రతి దాన్ని కూడా నువ్వు నాశనం చేసి పెట్టావు ఈ నియోజకవర్గాన్ని. కష్టంతో తట్టుకోలేక ఈర్ష్యపడతా ఉన్నావు నువ్వు. కానీ దేవుడు ఉన్నాడు పైన. దేవుడు ఉన్నాడు. నీ కుచ్చిత బుద్ధికి నీచ బుద్ధికి దేవుడు చూస్తూ ఉంటాడని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇప్పుడైనా సరే ఈ గ్రామ ప్రజలకు మంచి చేయడానికి ఈ గ్రామ ప్రజలకు ఉపయోగపడే హాస్పిటల్ని ఈ గ్రామ పెద్దల హాస్పిటల్కి సహకరించే విధంగా ఉండకపోతే నిన్ను దేవుడు కూడా క్షమించడని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం.